హలో అండి, బియ్యం పిండి వాడకుండా ఈ సొరకాయ రొట్టెని చేసుకోబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలా చేస్తే రొట్టె మెత్తగా వస్తుందో మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 సొరకాయలని తీసుకొని పొట్టు తీసి వాటర్ పోసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న సొరకాయలని ఇలా సన్నగా తురుముకోవాలి. ఈ సొరకాయ రొట్టె ఆరోగ్యానికి బెస్ట్ అండి. సొరకాయ ఇష్టం లేని వారు కూడా మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె. ఇలా సన్నగా తురుముకున్న సొరకాయని పక్కన పెట్టి 5 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తగినంత పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువైనా పర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని తురిమిన మిశ్రమంలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరలను వేసి అందులోకి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ మిశ్రమాన్ని బాగా చేతితో కలుపుకోవాలి. ఇది వాటర్ వేయకుండా మనం ఎంత జొన్న పిండి పడితే అంత మాత్రమే వేసుకోవాలి. వాటర్ అనేది వేసుకోకూడదండి. వాటర్ వేస్తే రొట్టె టేస్ట్ మారిపోతుంది. కాబట్టి వాటర్ అనేది ఇందులో వేయకూడదు. ఎంత సొరకాయ నుంచి వచ్చిన వాటర్ను ఆ వాటర్తోనే జొన్న పిండి ఎంత పడితే అంత మాత్రమే కలుపుకోవాలి. అప్పుడే రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం లూజ్గా కలపాలి. ఇందులో అందుకోండి ఇలాగా కలుపుకొని మనం రొట్టెలాగా తట్టుకోవాలి. మరీ పలచగా కలిపిన రొట్టె రాదండి, మీడియంగా కలుపుకోవాలి. పెనం మీద ఆయిల్ పోసుకొని ఇలా రొట్టెని వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఈ రొట్టెని మూత పెట్టి కాల్చుకోవాలి. హైలో పెడితే రొట్టె కాలదు, టేస్ట్ మారిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే రొట్టెని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రొట్టెలలోకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ జొన్న రొట్టెలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.